అందుకే ఈ లక్ష్మి అనే పేరున్న వాళ్ళే వద్దు అని ఆ రోజే అన్నాను. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? దీన్ని అసలు చంపేస్తాను ఈ రోజు. నీకు తెలియదమ్మా. వదులు వదలమ్మా. ఇందాక డాక్టర్ ఏమందే? సరోగసి చేసిన తర్వాత మీ బేబీని మోసేవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది కదా? అవును చెప్పింది. అయితే ఒక రకంగా ఈ లక్ష్మికి సరోగసి చేయడం మంచిదే అయింది. ఇదైతే మన కళ్ళ ముందే ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇదంటే నీకే కాదు, నాకు కూడా పడదు. కానీ ఇప్పుడు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంట్లో ఉంటే రేపు డెలివరీ అవన్నీ ఎలా అమ్మా? అప్పటికి ఏదో ఒక విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఈలోపు నువ్వు ఈ కడుపు నాటకం కంటిన్యూ చేయి చాలు. ఇప్పటి నుంచి దీన్ని పగతో కాదే చూడాల్సింది. మన బిడ్డని మోస్తుందన్న ప్రేమతో చూడాలి. ఇదొక్కసారి మన బేబీని కనిచ్చేసిన తర్వాత దీని చాప్టర్ నేను ముగిస్తాను. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? బావా, జనరల్ చెకప్ కని హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ చూస్తే లక్ష్మి ఉంది. ఏంటా అని ఇటొచ్చాం. లక్ష్మికి ఏమైంది విహారీ? తనేంటి ఇక్కడుంది? మేము ఆఫీస్కి వెళ్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా బావా? నీకేమైనా అయిందా? లేదు, లక్ష్మికి దెబ్బ తగిలితే ట్రీట్మెంట్కి వచ్చాం. విహారీ, తను మత్తులో నుంచి బయటకు వస్తున్నట్టుంది. లక్ష్మి, ఇప్పుడు నీకెలా ఉంది? అయ్యో లక్ష్మి, నీ చేతి గాయమైంది. అయ్యో, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాపో. తనని, తన కడుపులో పెరుగుతున్న బేబీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. డాక్టర్ గారు దాని మీద కేర్ చూపించమన్నారు. ఇంట్లో సడన్ గా కేర్ చూపించడం మొదలు పెడితే వీళ్ళకి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇది చేసిన పనిని సింపతి కార్డ్లా వాడుకుని దీని మీద ప్రేమను స్టార్ట్ చేయాలి. అయ్యో లక్ష్మి, ఎంత రక్తం పోతుంది! ఎంత మంచి పని చేసావు లక్ష్మి. నిజంగా ఈరోజు నువ్వు నా కూతుర్ని, దానికి పుట్టబోయే ఈ ఇంటి వారసుడిని కాపాడావు. దాని ప్రాణాలు కాపాడి నువ్వు గాయపడ్డావు. అదే ఉందిలే అమ్మా, చిన్న గాయమే కదా. లేదు, నువ్వు నా కూతుర్ని కాపాడుండకపోతే ఈరోజు ఏం జరిగేదో ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. నిజంగా
లక్ష్మి నువ్వు చాలా మంచిదానివి. వదినా, లక్ష్మి మంచితనం ఇన్నాళ్ళకి తెలిసిందా? మరిది గారు, ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. లేకపోతే తనకి దెబ్బ తగులుతుందని తెలిసిన లక్ష్మి నా కూతుర్ని, తన కడుపులోన నా మనవణ్ణి ఎలా కాపాడుతుంది? అక్క, ఆ పొజిషన్లో ఎవరున్నా సహస్రని కాపాడేవాళ్ళం. నువ్వు వాళ్ళలాగా తనని నెత్తిన పెట్టుకోకు. అంబిక, ఏది ఏమైనా తను సహస్ర కడుపులో ఉన్న మన అన్నయ్యని కాపాడింది. లక్ష్మి, ఈ రోజు నుంచి సహస్ర నాకెంతో, నువ్వు కూడా అంతే. నువ్వు నా కూతురుతో సమానం. ఛే, అది నాతో సమానం ఏంటమ్మా? దాని అవసరం ఉందని తప్పక నువ్వలా మాట్లాడుతున్నావు. నేను భరిస్తూ వింటూ ఉన్నాను అంతే. నీకు ఏం కష్టం ఉన్నా నేనున్నాను, సరేనా? సరేనమ్మా. వసుదా, వదినా, సహస్రతో పాటు లక్ష్మిని కూడా అందరూ అంతే జాగ్రత్తగా చూసుకుందాం. నేను చూస్తుంది పద్మాక్షతేనేనా? ఏంటి, ఏం మాట్లాడో? అలాగే అక్క. వదినా, మీరు లక్ష్మిని ఇలా ఆదరిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అక్కేంటి ఈ లక్ష్మిని ఇంతలా దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంది? నాకేమీ అర్థం కావడం లేదే. సరే, వెళ్ళి జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. వెళ్ళు. సహస్ర, వెళ్ళి రెస్ట్ తీసుకో.